ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున వీక్షించున్న ప్రతి ఒక్కరికి కూడా ఉదయకాల శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైన గొప్ప వాగ్దానం అదేంటంటే సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ లేఖనాన్ని మనము ఒక్కసారి చదువుకుందాం. దేవుడు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. అవును, ఈ ఉదయకాల సమయమున మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన సన్నిధి కాంతిని మన మీద ఉదయింపచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి సన్నిధి కాంతిని మన మీద ఉదయింపచేయడానికి మనము అర్హులమా కాదా? ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకొని ప్రభువుకు నచ్చే రీతిలో, ప్రభువు మెచ్చే రీతిలో, ప్రభు వాక్యానుసారమైన జీవితాలు ఎవరైతే జీవిస్తూ ఉంటారో ఈ లోకంలో, అట్టి వారి మీద మాత్రమే ప్రభువు వారు తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి మరి మనలను సమాధానపరచును. మరి ఇలా మనం ఉన్నామా లేదా అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని మనము ఒకవేళ ఆయనకి నచ్చే విధంగా లేమేమో, ఆయన మెచ్చే రీతిగా మనం లేమేమో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే ఈ దినము నుండి అయినా సరే ప్రభువు నచ్చే వారిలో, ప్రభువు మెచ్చుకునే వారిలో మనం ఉందాం. ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తాము అనుకుంటే అందరం కూడా తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ ఘనమైన నామమునకు ఎనలేని కృతజ్ఞత స్తుతి స్తోత్ర అర్పణలు ఈ ఉదయకాల సమయంలో నీవిచ్చిన ఆయుష్కాలమును బట్టి చెల్లించుకుంటున్నాం. మా ప్రభువా, ఈ ఉదయకాల సమయమున వీక్షించుచున్న ప్రతి ఒక్క విశ్వాసికి, ప్రతి ఒక్క మనుష్యునికి వినగలిగినటువంటి చెవులను, గ్రహించగలిగినటువంటి హృదయాన్ని దయచేయమని, ఇట్టి మీ యొక్క సన్నిధి కాంతిని ప్రతి ఒక్కరి మీద ఉదయింపచేసి ప్రతి ఒక్కరికి కూడా సమాధానము కలుగజేయమని బ్రతిములాడుకుంటూ, తండ్రి నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమెన్.